ఇప్పుడు 2 ముక్కల బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా 2 ముక్కలు ఉంటాయండి. ఏకండి ముక్క కాకుండా ఇలా 2 ముక్కలు మార్కెట్లో దొరుకుతాయండి. ఈ పెద్ద ముక్కని ముందు వెనక భాగం తీసుకోవచ్చు. ఈ కొంచెం చిన్నగా ఉండే ముక్కని ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి తీసుకోవచ్చు. ఇప్పుడు వెనక భాగం లూజ్ తీసుకోవాలండి. బెల్ట్ని వెనక నడుము భాగాన్ని ఇలా లూజ్ తీసుకొని దానిని జాకెట్ ముక్కపై చూపిస్తాను మీకు. ఇప్పుడు ముందు వెనక భాగానికి కింద బెల్ట్ భాగం కోసం ముందు ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు జాకెట్ లూజ్ ఎంత ఉందో అంత పట్టుకొని ఈ మార్కింగ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చు భాగం నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే వెనకాల ఈ డాట్స్ కోసం. ఇప్పుడు వెనక భాగం డీప్ అంటారు. ఈ వెనక భాగం మెడ భాగం ఈ కింద లైన్ నుంచి పైన ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి కటింగ్ కోసం. ఇప్పుడు బ్లౌజ్ని సాగదీయకుండా ఇప్పుడు ఈ షోల్డర్ భాగాన్ని పైకి ఇలా ఎదరికి పట్టుకోవాలి. ఇలా లూజ్గా వదిలేస్తే మెడ పెద్దదైపోతుంది, కాబట్టి ఈ షోల్డర్ పార్ట్ని ఇలా పైకి పట్టుకోవాలి స్టిఫ్గా. ఇది ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఒక భాగం పెట్టున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎదరికి తీసుకోవాలి కటింగ్ కోసం. ఇప్పుడు పైన ఎంతైతే ఉందో ఖర్చు భాగానికి అంతవరకు మార్కింగ్ చేస్తున్నాను. ఇది స్టిచ్చింగ్ పార్ట్కి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ కూడా అంతేనండి. ఇక్కడ ఖర్చు భాగానికి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము భాగం ఇది ఖర్చు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ పాయింట్కి ఖర్చు భాగానికి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దాని మీద నుంచి మనం గీత గీసుకోవాలి. ఇది సెకండ్ గీత స్టిచ్చింగ్ కోసం. ఈ షోల్డర్ నుంచి చంక భాగానికి వేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం నుంచి కింద నడుము భాగానికి. ఇప్పుడు ఖర్చు ఎంతైతే ఉందో ఆ ఖర్చు వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉండడం కోసం. ఇప్పుడు చంక భాగానికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా పైకి. ఈ షోల్డర్ పార్ట్ నుంచి కింద చంక భాగానికి లోతు చేసుకుంటూ వెళ్ళాలి ఇలా కిందకి. ఇప్పుడు మెడ భాగం ఇది క్రాస్ కట్ కాబట్టి ఇది ఇలా రౌండ్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోవాలి. మెడ పెద్దది కావాల్సిన వాళ్ళు ఇలా ఇక్కడ వరకు కూడా పెట్టుకోవచ్చు, లేదా సన్నగా ఉండే వాళ్ళకైతే ఇలా సరిపోతుంది ఈ ఫస్ట్ గీతకి. ఇప్పుడు కటింగ్ చేసుకుంటాం.
ఇప్పుడు వెనక భాగానికి మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఈ షోల్డర్ పార్ట్ నుంచి ఇలా మధ్యకి మడిచి ఈ మధ్య భాగానికి ఇలా డాట్ గీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ వెనక భాగం ఎంతైతే ఖర్చు భాగం పొడవు ఉందో అంత ఖర్చు భాగం పొడవు కొలుచుకోవచ్చు. ఇలా ఇది వెనక భాగం డాట్. ఇక్కడ వెనక భాగం ఇలా కట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బెల్ట్ వేరే మొక్క బెల్ట్కి కట్ చేసుకొని వెనక తిప్పడం కోసం తెలియాలని ఇలా కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే భాగాన్ని వేరే మొక్కపై వేసుకుందాం ఎదరు భాగం కోసం. ఈ ఎదరు భాగాన్ని ఈ వెనక ముక్కతోనే వేసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల భాగం తీసుకుందాం. ఈ షోల్డర్ పార్ట్ నుంచి కింద ఖర్చు భాగం ఎంతైతే పొడవు ఉందో అంత పొడవు ఒకసారి ఇలా చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుందో లేదో సాగదీయకుండా చూసుకోవాలి. సరిపోతుంది కాబట్టి ఇలా ఉంచేసుకుని పైన చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఎదర భాగం ఉక్సుల భాగం పైకి వస్తుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంతవరకు అయితే ఉందో లూజ్ వస్తుందో చూసుకుందాం. ఇప్పుడు ఖర్చు భాగం కోసం ఉంచడం కోసం ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా బాక్స్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ పాయింట్కి గీసుకోవాలి. సరిపోతుంది లేదా ఇలా చూసుకోవాలి. కొంచెం కిందకి పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు మరలా చూసుకోవచ్చు ఇలా సరిపోతుందా లేదో. సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మధ్యలో ఖర్చు భాగానికి అలాగే ఇక్కడ కింద షేప్ ముక్క దగ్గర ఈ రెండింటికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ తీసుకొని కింద ఖర్చు భాగానికి ఎంతైతే ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి కిందకి డౌన్ చేసుకుంటూ రావాలి. సన్నగా ఉండే వాళ్ళైతే కొంచెం పైకి ఇంకా పైకి ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. అదే లావుగా ఉండే వాళ్ళైతే చెస్ట్ పార్ట్ సరిపోలేదు అనుకునే వాళ్ళకి కిందకి దించుకోవచ్చు ఇలా. ఇప్పుడు నడుము భాగం వచ్చేసరికి కొంచెం పైకి తీసుకెళ్ళాలి.
ఇప్పుడు ఈ ఎదర భాగానికి చంక కొంచెం లోతు తీసుకోవాలి. చంక భాగం నుంచి ఇలా పైకి షోల్డర్ వరకు కొంచెం లోతు తీసుకోవాలి. ఇలా తీయడం వల్ల ముడతలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీనికి మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎదర భాగం ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి మధ్యలో మార్కింగ్ చేసుకుందాం. ఈ మార్కింగ్ చేసేటప్పుడు బ్లౌజ్కి మీ బ్లౌజ్ వేసుకున్న ఖర్చు భాగం ఎంత పొడవు అయితే ఉందో అంతవరకు చూసుకొని వేసుకోవచ్చు. అది ఉక్సుల భాగం పొడవు చూసుకోవాలి. ఇది ఖర్చు భాగం లోపలికి పోతుంది కాబట్టి ఖర్చుకి కోసం కొంచెం ఉంచి ఇది ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగం కోసం కింద మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడి నుంచి ఒక గీత మార్కింగ్ చేసుకుందాం. కింద ఖర్చు భాగానికి కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. పైన ఎంతవరకు అయితే ఉందో అంత పొడవు ఒక మార్కింగ్ చేసుకుందాం. కింద ఖర్చు భాగం ఇప్పుడు పెద్దది వస్తుంది. ఇది ఎంతలా ఉన్న వారికైనా ఈ డాట్స్ ఎవరికైనా ఒకటే. ఇవి మీ బ్లౌజ్ని బట్టి ఇవి ఖర్చులు వస్తాయి. ఇవి ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ నడుము భాగం సైడ్ ఎంతైతే ఖర్చు భాగం ఉందో అంత ఖర్చు వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో నుంచి చంక భాగం వస్తుంది డాట్. బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు వీటికి షేప్ ముక్క తీసుకుందాం. ఉక్సుల భాగం షేప్ ఎంతైతే ఉందో అంత లూజ్ చూసుకుందాం. కింద ఖర్చు భాగం కోసం కొంచెం ప్లేస్ ఉంచాలి. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకుందాం. ఇది నడుము భాగం ఖర్చు, ఇది పైన కటింగ్ కోసం. పైన ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకుందాం.
కిందకి ఇలా డౌన్ చేసుకుంటూ ఇలా వెళ్ళాలి. ఇది రాదా మేడం? ఇప్పుడు ఈ షేప్ ముక్కలు ఒక్కొక్క సైడ్ 3 తీసుకోవచ్చు, అప్పుడు స్టిఫ్గా ఉంటుంది. దీనికోసం ముక్క పెద్ద అయితే 2 తీసుకోవచ్చు, వేరే కలర్ అయితే వేరే ఒకటి తీసుకోవచ్చు. అలా 3 షేప్లు వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. ఇలా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది అవసరం అయితే ఇది నడుము కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవచ్చు, హాఫ్ తీసి ఇలా చిన్న డిజైన్ వేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. ఇప్పుడు ఇలా 4 ఫోల్డింగ్స్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ ఎంత పొడవు అయితే ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఖర్చు భాగానికి ఎంత పొడవు అయితే ఉందో ఖర్చు భాగం పైకి పెట్టుకోవాలి. ఇప్పుడు లూజ్ చూస్తున్నాను. ఇది ఖర్చు భాగం వరకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇది ఎక్స్ట్రా ఖర్చు కాబట్టి కొంచెం ఎంతవరకు అవుతుందో అంతవరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైన భాగం నుంచి ఈ కింద డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది బ్లౌజ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్య భాగం తెలియడం కోసం ఇక్కడ ఒక కటింగ్ పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు రెండు పొరల మీద ఈ బ్లౌజ్ని లోతు తీసుకోవాలి. ముందు రైట్ సైడ్ తీసుకోవాలి, తర్వాత రాంగ్ సైడ్ అలా పైకి రావాలి. ఇలా 2 పొరల మీద కొంచెం లోతు తీసుకోవాలి. మనకి ఖర్చు భాగం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం లోతు తీసుకుంటూ ఈ పై భాగానికి వెళ్ళాలి లైట్గా. ఇప్పుడు ఎదరు భాగం తెలియడం కోసం ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఎదరు భాగం కోసం రావడం. ఇప్పుడు ఓపెన్ ముక్కలు కట్ చేసుకుందాం.
ఇప్పుడు పైన క్రాస్ నెక్ కాబట్టి క్రాస్గా ముక్కలు తీసుకోవాలి మెడ భాగానికి. ఇవి మెడ భాగానికి. ఇప్పుడు వెనక భాగం, ఈ వెనక భాగం కోసం బెల్ట్ వెనక్కి తిప్పడం కోసం వేరొక ముక్క కట్ చేస్తున్నాను. ఇది దీని అతికి ఇలా వెనక్కి లోపల మడటం కోసం, బ్లౌజ్ పైకి వెళ్ళిపోకుండా ఉండడం కోసం స్టిఫ్గా ఉంటుంది ఇది వెనక ముక్క. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.